అని మాట్లాడుతున్నారు. 2019-24 బలహీన వర్గాల మీద దమనకాండ చేశారు మీరు. ఆషామాష విషయం కాదు. నిన్న ధర్మాన ప్రసాద్ గొంతు చించుకొని మాట్లాడుతున్నాడు. నేను బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని కాదా? మా సోదరులు కొల్లు రవీంద్ర బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాదా? రాజకీయ చరిత్ర కలిగినటువంటి వెలమల రామకృష్ణ గారు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాదా? అయ్యన్న పాత్రుడు గారు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాదా? ఈ విధంగా ఎంతోమంది బలహీన వర్గాల్ని టార్గెట్ చేశారు. మేము చేసిన తప్పేంటి? తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి అండగా ఉండడం, 2019 నుంచి 24 వరకు నువ్వు చేసినటువంటి దోపిడీ, ప్రజా వ్యతిరేక విధానాలు, అరాచకాలు గొంతెత్తి మాట్లాడడమే మేము చేసిన తప్పు తప్ప మేము చేసిన తప్పేంటి? నాకు 2 సార్లు జైలుకి పంపించారు. ఆన్సర్ చేయాలి. చేయని తప్పుకి కావాలని చెప్పి అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి గొంతు. ఆయన మొదటే మనం కేసులు పెట్టి జైల్లో వేసిస్తే భయపడి బయటికి ఎవరు రారని చెప్పి 80 రోజులు కేసు పెట్టారు. ఒక్కటంటే ఒక్క ఆధారం, ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఎక్కడి నుంచైనా మేము తీసుకున్నట్టుగా ఒక్క ఆధారం కూడా చూపించకపోతే ఆ కేసులన్నీ కూడా కొట్టేశారు. రెండవది, గొడ్డల పార్టీలో ఉన్నటువంటి ధర్మాన ప్రసాద్ మా జిల్లా వ్యక్తి. నువ్వే రెవెన్యూ మంత్రిగా ఉన్నావు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి. నేను మా ఊరిలో, మా ఇంటిలో, మా ఆఫీసులో ఉన్నాను. మా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నా దగ్గరికి వస్తే మీలో మీరు కూర్చొని రాజీ చేసుకొని ఏకగ్రీవం చెయ్యండి అని చెప్తే అదేదో నేను చెప్పడం కాదు, రికార్డు అయింది. రికార్డు కూడా బయట పెట్టారు. ఆ రికార్డులో కూడా నేను ఎవరిని ప్రలోభ పెట్టినట్టు కానీ, ఎవరిని భయపెట్టినట్టు కానీ, ఎవరిని నేను బాధ పెట్టినట్టు కానీ ఆ రికార్డులో కూడా లేదు. ఆ రోజు ధర్మాన ప్రసాద్ బీసీ డైరెక్షన్లో నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి శ్రీకాకుళం జైలుకి పంపించారు. ఆన్సర్ చేయమని కోరుతున్నాను. మా కొల్లు రవీంద్ర గారు ఒక ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి ఆయన మీద మర్డర్ కేసు పెట్టి జైల్లో పెట్టారు. రామకృష్ణ గారి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. అయ్యన్న పాత్రుడి మీదుగా రేప్ కేసు పెట్టారు. బలహీన వర్గాలు ఆ రోజు ఏ విధంగా బలైపోయారో మీరు గుర్తులేదా? ఈరోజు మీరు మీ కుటుంబ వ్యవహారాల్లో మీరు చాలా చాలా తప్పులు, ఇదేదో అచ్చెన్నాయుడు చెప్పాడని కాదు, ఏది చేసినా చంద్రబాబు నాయుడు. నిన్న నాగేశ్వరరావుకి అరెస్ట్ చేశారు. ఎవరు చేశారు? రాష్ట్ర ప్రభుత్వంకి ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్ట్గా మీ కుటుంబం యొక్క అకౌంట్లలో డబ్బులు పడ్డాయని వాస్తవాలు తెలిసిన తర్వాత ఈడీ ఎంక్వైరీ చేసి జైల్లో వేస్తే ఇదేదో బలహీన వర్గాల మీద కక్షను మాట్లాడుతున్నారు. జోగి రమేష్ అక్రమం మద్యంలో తయారీలో కానీ, మద్యం లిక్కరు డాన్గా తయారై వ్యవహరించినటువంటి తీరులో కేసు పెట్టి అరెస్ట్ చేస్తే దాని మీద మా మీద పడతా. నీ కుటుంబ వ్యవహారం, నీ కోడలు కొడుకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఇలాంటి వీటి మీద ఎప్పుడూ కనీసం ఆలోచన కూడా చేయరు. నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. నిన్న ఇదేదో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మా కుటుంబాల మీద కూడా పడ్డారని. అంత హీనులు కాదు. మీ అంత దరిద్రమైనటువంటి ఆలోచన ఎవరికి రాదు. నీ కుటుంబ తగాయిదాన్ని మా మీద పెట్టి దాన్ని కూడా విమర్శిస్తున్నావు. ముందు దీనికి ఆన్సర్ చేయమని చెప్పి అడుగుతున్నాను. నిన్నందరూ కూర్చున్నారు బలహీన వర్గాల గురించి. బలహీన వర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా అని చెప్పి అడుగుతున్నాను.
స్వాతంత్రం వచ్చింది 80 సంవత్సరాలు అయింది. 35 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి, దేశానికి ఎన్నో రాజకీయ పార్టీలు పరిపాలన చేశాయి. బలహీన వర్గాలని ఓటు వేసినటువంటి యంత్రాలుగే వాడుకున్నారు తప్ప బలహీన వర్గాల గురించి ఎవరైనా ఎప్పుడైనా ఆలోచన చేశారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఫస్ట్ టైం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తరువాత బలహీన వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు వచ్చిన విషయాన్ని ఘంటాపదంగా బల్లగుద్ది ఈరోజు చెప్పదలిచాను. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఓన్ చేసుకున్నారు. బలహీన వర్గాలంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బలహీన వర్గాలు. ఈరోజు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, బలహీన వర్గాల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. 2014-19 బలహీన వర్గాలకి ఒక స్వర్ణయుగం. సంక్షేమ పథకాలు అందించడంలో కానీ, బలహీన వర్గాలకి విద్య, వైద్యం, స్వయం ఉపాధి ఉండాలని ఆ రోజు మేము తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ నభూతో నా భవిష్యత్తు, రిజర్వేషన్లు కానీ ఏది తీసుకున్నా సరే తెలుగుదేశం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తప్ప ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు బలహీన వర్గాల గురించి ఆలోచించలేదు. 2014లో నేను కూడా బీసీ మంత్రిగా ఉన్నాను. ఒకేసారి ప్రతి నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ చొప్పున 175 రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు స్వయం ఉపాధి గురించి కుల వృత్తుల వారికి ఆదరణ పథకం కింద పనిముట్లు ఇచ్చి మేము కొని గొడౌన్స్కి పంపిస్తే ఎంత కక్ష కాకపోతే అధికారం మారిన తర్వాత దుర్మార్గుడు కళ్ళ ముందే పరికరాలన్నీ కనిపిస్తున్నా ఈ పరికరాలు ఇస్తే బలహీన వర్గాలకి మంచి జరుగుతుందని మొత్తం పరికరాలన్నీ గోడౌన్స్లో ఉంచి తుప్పు పెట్టిపోయి పక్కన పడేశారు తప్ప బలహీన వర్గాలకు ఆ పరికరాలు కూడా అందించినటువంటి దౌర్భాగ్యులు మీరు బలహీన వర్గాల గురించి మాట్లాడుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చారు, మాయ మాటలు చెప్పారు, ఆన్సర్ చేయమని కోరుతున్నారు. ఏం చేశారు 5 సంవత్సరాలు? ఒక 5 పైసలు బలహీన వర్గాల గురించి మీరు ఖర్చు పెట్టారా? తెలుగుదేశం ఎన్డీఏ ఎప్పుడు అధికారంలో ఉన్న బలహీన వర్గాలకి సముచితమైనటువంటి స్థానాలు ఇచ్చి, స్వయం కృషిచ్చి, స్వయం ప్రతిపత్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని పాలించడంలో భాగస్వామ్యం చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాలు. నువ్వేం చేశావు? పేరుకు మంత్రులని చెప్పావు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు అని చెప్పావు, 54 కార్పొరేషన్లు అని చెప్పావు. దేనికవి? 4 గీసుకోవడానికైనా పదవులు పనికొచ్చాయా? ఎవరికైనా ఒక స్వేచ్ఛ ఉందా? ఒక మాట్లాడే నైతిక హక్కు ఆ రోజు ఎవరికైనా ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నీ సొంత మనుషులు 4 ఈ రాష్ట్రాన్ని రాసి పెట్టేశావు. ఉత్తరాంధ్రకు ఒక రెడ్డి, గుంటూరు కృష్ణాకు ఒక రెడ్డి, ప్రకాశం నుంచి 6 జిల్లాలకు ఒక రెడ్డి, రాయలసీమకు ఒక రెడ్డి, 4 రెడ్డిల్ని ఈ రాష్ట్రాన్ని రాసిపెట్టి ఎక్కడ బలహీన వర్గాలకి స్వేచ్ఛ లేకుండా కనీసం చిన్న పని కూడా చేసుకోలేనటువంటి దద్దమ్మలుగా తయారు చేసినటువంటి నువ్వు ఈరోజు బలహీన వర్గాల గురించి మాట్లాడుతున్నావు. మాట్లాడితే 54 కార్పొరేషన్లు అంటావు. ఒక్క కార్పొరేషన్కి ఒక పైసా ఇచ్చావా? కనీసం కూర్చోడానికి కుర్చీలైనా ఇచ్చావా అని చెప్పి అడుగుతున్నాను. ఏం చేసావు 5 సంవత్సరాలు? ఇవన్నీ ఒక ఎత్తు. బలహీన వర్గాలకి రాజ్యాధికారం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది, రాజకీయ పార్టీలపైన ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1982 వరకు బలహీన వర్గాలకి రిజర్వేషన్ లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీన వర్గాల సోదర సోదరీమణులు గుండె మీద చెయ్యి వేసుకొని 2 సెకండ్లు 2 నిమిషాలు ఆలోచన చేసి నా మాటలు వినమని చెప్పి కోరుతున్నాను.
1984లో విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్లు ఇచ్చింది పసుపు జెండా తెలుగుదేశం ఎన్టీ రామారావు. అవునా కాదా ఆలోచన చేయమని కోరుతున్నాను. వెంటనే 85లో మాండలిక వ్యవస్థ వచ్చి మండల ప్రెసిడెంట్లు వస్తే 20% మంది బలహీన వర్గాలు రాజ్యాధికారం వచ్చింది. జిల్లా పరిషత్తుల్లో రాజ్యాధికారం వచ్చింది. మున్సిపాలిటీల్లో రాజ్యాధికారం వచ్చింది. ఇచ్చింది ఎవరో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తుంది. 1994లో కేంద్ర ప్రభుత్వం 94, 95 రాజ్యాంగ సవరణ చేసింది. రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత 95లో మన నాయకుడు, మన ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రాజ్యాంగ సవరణని ఆసరాగా తీసుకొని 20% సరిపోదు, సమాజంలో సగభాగం బలహీన వర్గాలు ఉన్నారు, వారికి రిజర్వేషన్లు పెంచాలని చెప్పి 95లో 20% నుంచి 34% రిజర్వేషన్ పెంచిన వ్యక్తి మా నాయకుడు, మా బలహీన వర్గాల ముద్దుబిడ్డ, బలహీన వర్గాల ఆశాజ్యోతి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి బల్లగుద్ది. ఇది వాస్తవం అవునా కాదా? అచ్చెన్నాయుడు చెప్పింది నిజమా కాదా? ఇదేది దాపరికం లేదే. ప్రతిదీ జీవోలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి. ఈ రకంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్స్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఎన్ని ఎలక్షన్లు జరిగాయి? 95లో జరిగాయి, 2001లో జరిగాయి, 2009లో జరిగాయి, 2013లో జరిగాయి. నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు పోలేదు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బీలికి 34 రిజర్వేషన్, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు 34% రిజర్వేషన్. మళ్ళీ 2019లో గొడ్డల పార్టీ వచ్చిన తర్వాతే 34% రిజర్వేషన్ నుంచి 24% ఎందుకు తగ్గిందో ఆన్సర్ చేయమని చెప్పి గొడ్డల పార్టీని అడుగుతున్నా. అది ఆన్సర్ చేసిన తర్వాత మీరు బలహీన వర్గాల గురించి మాట్లాడండి. ఏం చట్టం నిన్నొచ్చి ఈరోజు పోలేదు కదా. 94లో చంద్రబాబు నాయుడు చట్టం తెచ్చిన తర్వాత 95లో ఎలక్షన్లు జరిగాయి, 2001లో జరిగాయి, 2009లో జరిగాయి, 2013లో జరిగాయి. అప్పుడు ఈ చట్ట ప్రకారమే 34%తో రిజర్వేషన్లు జరిగాయి. నువ్వు వచ్చావు. ఆ రోజే బలహీన వర్గాలకి తీరని అన్యాయం. ఒక విషయం మీరు ఎప్పుడు రాయటం లేదు.